భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని ఉలనూరుకు మేము పని మీద వస్తుండగా ఒక మహిళకు పాము తేలు కరిచిందని చెప్పేసి ఒక నలుగురు మహిళలు నాటేస్తుండగా ఆ మహిళను చేతుల మీద ఎత్తుకొని రావటం హాస్పిటల్కి తీసుకొని రావడం జరిగింది. వెంటనే మేము స్థానికంగా పాల్వంచ పెద్ద ఆసుపత్రి ఉందిగా అక్కడ తీసుకెళ్లమని చెప్పేసి 108 ఉంది అందులో తీసుకెళ్లమని చెప్పేసి చెప్పగా వారు ఆ 108 అంబులెన్స్ అందుబాటులో ఉండటం లేదని మాట్లాడడం జరిగింది. మరి మాకు తెలిసిన విషయం ఏంటంటే ఉలనూరు పరిధిలోని 108 అంబులెన్స్ అది పైలట్ అందుబాటులో ఉండట్లేదు. 108 ఒక రోజు అప్పు ఒక రోజు డౌన్లో పెడుతున్నారని చెప్పేసి తెలిసింది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గతంలో 108 అంటే పేద ప్రజలకు అపర సంజీవనిగా చెప్పుకోవడం జరిగింది. అట్లాంటి 108 సదుపాయాలు ఈ ఉలనూరు గ్రామం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు బీదోళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి జరగని ఘోరాలు జరిగినప్పుడు అంబులెన్స్ అందుబాటులో ఉండటం లేదని తెలిసింది. కాబట్టి స్థానిక శాసనసభ్యులు కానీ పై అధికారులు కానీ స్పందించి ఈ 108 అంబులెన్స్ ఎందుకు మొరాయిస్తుందనే విషయంపై దృష్టి సారించాలని కోరుకుంటున్నాం.